హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. గవర్నమెంట్ జాబ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ప్రతి ఇయర్ రిలీజ్ అయ్యే గవర్నమెంట్ జాబ్స్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో సింగిల్ ప్రిపరేషన్తో అన్ని జాబ్స్కు ఒకేసారి ప్రిపేర్ అయ్యే విధంగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ఎస్ఎస్సి రిలీజ్ చేసే డిఫరెంట్ జాబ్స్ ఏమున్నాయి ప్రతి ఇయర్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇలా డిఫరెంట్ జాబ్స్కు నోటిఫికేషన్స్ అనేటి ఎస్ఎస్సి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్స్తో పాటు స్టెనోగ్రాఫరు, ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, ఇటువంటి జాబ్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఈ ఇయర్ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ ఏమున్నాయి అంటే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి ఇయర్ మీకు 50,000 నుంచి 1 lakh వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము. సింగిల్ ప్రిపరేషనే, ఎందుకంటే సిలబస్ మోస్ట్లీ అన్నీ కూడా సేమ్ సిలబస్ ఉంటాయి, ఓన్లీ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రతి ఇయర్ వస్తుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ డిగ్రీ క్వాలిఫికేషన్తో లాస్ట్ ఇయర్ అయితే 37,000 వేకెన్సీస్తో వచ్చింది 2022. ఈసారి టెంటేటివ్ మాత్రమే ఇవి వేకెన్సీస్, ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ప్రీవియస్లో కూడా 10-15,000 అని చెప్పి 20-25,000 కూడా వేకెన్సీస్ అయ్యాయి. ఈసారి 7,500 అఫీషియల్గా టెంటేటివ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇది అప్లికేషన్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, మేలో లాస్ట్ డేట్, May 3rd లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా అఫీషియల్గా ఎగ్జాక్ట్ డేట్స్ రాలేదు. జూలైలో టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ వస్తాయి. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్, ఇది డిగ్రీ బేస్ ఎగ్జాము, అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్, 10+2 లెవెల్. సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇంటర్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ సిలబస్, డిగ్రీ లెవెల్ అంటే డిగ్రీ సిలబస్ ఉండదు. డిగ్రీ లెవెల్లో స్టాండర్డ్ ఉంటుంది అంతే. మొత్తం కూడా 10th క్లాస్ బేస్ సిలబస్ పైనే ఉంటుంది. 10th క్లాస్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ బేస్లో టోటల్ సిలబస్ అనేది ఇక్కడ ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 9th May, ఎండింగ్ డేట్ వచ్చేసి 8th June. ఆగస్ట్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పెట్టే ఎగ్జామ్ ఇది. ప్రతి ఇయర్ 2,000 వేకెన్సీస్ నుంచి 8,000 వేకెన్సీస్ వస్తూ ఉంటాయి. సో మినిమం 2,000 ఉంటాయి, మ్యాక్సిమం 8,000 to 10,000 వేకెన్సీస్ ఉంటాయి ఒక్కోసారి. 14th June అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది. 14th July వరకు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది దీన్ని. తర్వాత ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్, సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో, సిపిఓలో అండ్ ఢిల్లీ పోలీస్ సంబంధించిన వేకెన్సీస్ 1,500 నుంచి 2,500 వరకు ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఇది 20 జూలైన నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. 13th August వరకు అప్లై డేట్ ఉంటుంది. అక్టోబర్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ ఎగ్జామ్స్ రాబోయేటి ఈ ఇయర్లో 2023 అఫీషియల్గా రిలీజ్ చేసిన డేట్స్ ఇవి. దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. వాటికి సంబంధించి కామన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ కామన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనం ఆప్షన్స్ పెట్టుకుంటే ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ అనేది మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. టైర్ 1కు సంబంధించి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కు. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్కు టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది సిజిఎల్కి సంబంధించి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది రీజనింగ్, జీకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఈ 4 సెక్షన్లలో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్ డిగ్రీ. ఇక టైర్ 2 ఎగ్జామ్, టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకు టైర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 2 ఎగ్జామ్లో సెక్షన్ 1 సంబంధించి మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 60.
ఒక్కొక్క క్వశ్చన్కు 3 మార్క్స్, 180 మార్క్స్కు మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, దీనికి 63 సార్ 180 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ సేమ్ టైర్ 1 లాగే ఉంటుంది, కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. 45 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్, టోటల్ 70. ఇక్కడ 210 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీషు అండ్ జీకే, ఇది మ్యాథ్స్ రీజనింగ్, ఇది 180 మార్క్స్కి, ఇది వచ్చేసి 210 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా ఇదంతా పేపర్ 1. సో ఇది పేపర్ 1 కింద వస్తుంది మీకు. 1 అవర్ ఫర్ ఈచ్ సెక్షన్, ఒక్కొక్క సెక్షన్కు 1 అవర్ టైం ఉంటుంది. ఇక సెక్షన్ 3 కింద కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, 20 క్వశ్చన్స్, దీనికి 15 మినిట్స్ సపరేట్గా ఉంటుంది. సో ఓవరాల్ టైం ఎంత అంటే 1 అవర్ ప్లస్ 1 అవర్ 2 అవర్స్, ఇది ఒక 15 మినిట్స్, 2 అవర్స్ 15 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే, 20 క్వశ్చన్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరు. దాని తర్వాత సెషన్ 2 అనేది ఇంకో 15 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది. మీకు 1 డేటా ఎంట్రీ టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక పేపర్ ఇచ్చేస్తారు, దాంట్లో పారాగ్రాఫ్స్ ఉంటాయి, దాన్ని చూసి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. 15 మినిట్స్ టైం ఉంటుంది. ఇక ఇదంతా కూడా పేపర్ 1. ఇక పేపర్ 2లో ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి అప్లై చేస్తారో, అంటే డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఉండేవాళ్ళు మాత్రమే, డిగ్రీలో మీకు స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్ట్ ఉండేవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. లేదా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉండేవాళ్ళు, డిగ్రీలో స్టాట్స్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీనికి గ్రేడ్ 2కి మాత్రం కంపల్సరీ ఉండాలి స్టాట్స్, దీనికి అవసరం లేదు జేఎస్ఓకు. ఎస్ఐ గ్రేడ్ 2కి అయితే కంపల్సరీ స్టాటిస్టిక్స్ అనే డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా ఉండాలి. జేఎస్ఓకి అయితే ఇంటర్లో మ్యాథ్స్ ఉన్నా సరిపోతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 200 మార్క్స్, అన్ని ఆబ్జెక్టివ్ టైపే టోటల్ ఎగ్జామ్ అంతా కూడా. పేపర్ 3 ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించింది, ఇది ఓన్లీ ఫర్ ఏఏఓ, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పేపర్ అనేది రాయాల్సి ఉంటుంది. దీంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 200 మార్క్స్కు ఇది ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇవి కంపల్సరీ అయితే కాదు, మీరు ఆ పోస్ట్కి అప్లై చేస్తే మాత్రమే రాయాలి. ఇదైతే కంపల్సరీ పేపర్, అన్ని పోస్టులకు ఇది కంపల్సరీ. ఇది మాత్రం సపరేట్గా జేఎస్ఓ, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, ఏఏఓ అప్లై చేసిన వాళ్ళు మాత్రమే పేపర్ 2 అండ్ పేపర్ 3 అనేది రాయాల్సి ఉంటుంది. అది టోటల్గా సీజీఎల్ గురించి. ఇక సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండే ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. సేమ్ ప్యాటర్న్ చూడండి, ఇంతకుముందు ప్యాటర్న్ లాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్ అన్నాడు, అండ్ జనరల్ అవేర్నెస్. టోటల్గా 25 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కు 1 అవర్ టైం ఉంటుంది ఎగ్జామ్కు. ఇది టైర్ 1 ఎగ్జామ్. తర్వాత టైర్ 2 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే సెకండ్ లెవెల్, టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత ఇందులో కూడా సెక్షన్ 1లో ఏముంటుందంటే సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 అని ఉంటాయి, సేమ్ ముందులాగే. ఇక్కడ వచ్చేసి కొంచెమే తేడా వస్తుంది. మ్యాథమెటికల్ అబిలిటీ, రీజనింగ్ సేమ్ 30 60 క్వశ్చన్స్, 3 మార్క్స్, 1 అవర్ ఎగ్జామ్ ఇది. ఇంగ్లీషు అండ్ జీకే వచ్చేసి 40 20 మాత్రమే. సీజీఎల్ అయితే 45 25 ఉంటాయి, ఇక్కడ 40 20 60 క్వశ్చన్స్, టోటల్గా 180 మార్క్స్ ఉంటాయి, 180 + 180. ఇంకొక లాస్ట్ 15 మినిట్స్ అనేది కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. టోటల్గా 2 అవర్స్ 15 మినిట్స్లో 2 అవర్స్ వచ్చేసి మెరిట్కు తీసుకునేది, 15 మినిట్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ది. దాని తర్వాతే సెషన్ 2 ఏముంటుందంటే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 15 మినిట్స్ స్కిల్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కు, 10 మినిట్స్ వచ్చేసి ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్కు, తర్వాత జేఎస్ఓ జేఎస్ఏ పోస్ట్కు, డిఈఓకి అయితే 15 మినిట్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్కు, మిగతా ఎల్డీసీలకు అయితే 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది స్కిల్ టెస్ట్. అది టోటల్గా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ గురించి. ఇంకా ఎంటీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ చూసినట్లయితే ఎంటీఎస్లో న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ వచ్చేసి 20 20 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 3 మార్క్స్, 120 మార్క్స్కి ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 25, ఒక్కొక్క దానికి 3 మార్క్స్, 50 క్వశ్చన్స్, 53 150 + 120 టోటల్ 270 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడైతే నో నెగిటివ్ మార్కింగ్. సెషన్ 1లో నెగిటివ్ మార్క్స్ లేవు, సెషన్ 2లో మాత్రమే నెగిటివ్ మార్క్స్, రాంగ్ పోతే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో మిగతా ఎగ్జామ్స్లో అన్నింటిలో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, ఓన్లీ ఎంటీఎస్లో మాత్రమే సెషన్ 1లో
నో నెగిటివ్ మార్క్స్. సెక్షన్ 2లో -1 పోతుంది రాంగ్ ఆన్సర్ అయితే, కరెక్ట్గా 3, రాంగ్కి వచ్చేసి -1. మిగతా వాటిలో అంతా కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓన్లీ ఇది ఒక్క సెక్షన్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. టోటల్గా 270 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అంతా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. అన్ని లాంగ్వేజెస్లో 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో నెగిటివ్ మార్కింగ్ గురించి ఇక్కడ మళ్ళీ చెప్పడం జరిగింది. ఇక ఎస్ఐకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి సిపిఓకు టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మధ్యలో ఒక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. టైర్ 1 ఆబ్జెక్టివ్ టెస్ట్ యాజ్ యూజువల్ ఏమంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ప్రీవియస్ ఎగ్జామ్స్లో 25 ఉండేటి ఒక్కోదానికి 2 మార్క్స్. ఇక్కడ మాత్రం అన్ని 50 క్వశ్చన్స్, సేమ్ సెక్షన్స్. సో సెక్షన్స్ అన్నీ సేమ్ ఉంటాయి మీకు ప్రతి ఎగ్జామ్లో. ఎస్ఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇవైతే కామన్గా ఉంటాయి. ఇది కూడా 200 మార్క్స్ ఎగ్జాము, 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్తో రాసేది. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలంటే ఎగ్జామ్కి అప్లై చేసేటప్పటికి మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, చెస్ట్ 80, ఎక్స్పాన్షన్లో 5 సెంటీమీటర్స్ పెరగాలి. ఇక హిల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకైతే 5 సెంటీమీటర్స్ తక్కువ. ఎస్టీ వాళ్ళకు 162.5, చెస్ట్ కూడా రిలాక్సేషన్ ఉంది. ఫీమేల్ అయితే జనరల్ వాళ్ళకు 157, హిల్ ఏరియా వాళ్ళకు 155 హైట్ ఉండాలి. ఇంకా ఎస్టీ వాళ్ళకైతే 154 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సో ఇవి మినిమం స్టాండర్డ్స్ అనమాట, ఫిజికల్ స్టాండర్డ్స్. తర్వాత ఈవెంట్స్లో వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కు 100 మీటర్స్ 16 సెకండ్స్లో రన్నింగ్ ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ 6.5 మినిట్స్. లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్స్ మినిమం, 3 ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్ 1.2 మీటర్స్ 3 ఛాన్సెస్. షార్ట్ పుట్ 4.5 మీటర్స్ వేయాలి, దీనికి 3 ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇదైతే క్వాలిఫై కావాలి, దీని మార్క్స్ అయితే ఉండవు. కంపల్సరీ క్వాలిఫై అయితేనే సెకండ్ లెవెల్ ఎగ్జామ్కు ఎలిజిబుల్ అవుతారు మీరు. టైర్ 2కి ఎలిజిబుల్ కావాలంటే ఇది క్వాలిఫై అవ్వాలి కంపల్సరీ. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కు 100 మీటర్స్ 18 సెకండ్స్లో, 800 మీటర్స్ 4 మినిట్స్లో, లాంగ్ జంప్ 2.7 మీటర్స్ 3 ఛాన్సెస్, హై జంప్ వచ్చేసి 0.9 మీటర్స్ 3 ఛాన్సెస్లో చేయాల్సి ఉంటుంది. ఇక పేపర్ 2 విషయానికి వస్తే ఇక్కడ మ్యాథ్ అనేది అసలు ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షనే. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 2 అవర్స్ టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/4 నెగిటివ్, 0.25 మార్క్ నెగిటివ్ మార్క్ పోతుంది. సో ఈ విధంగా మీరు ఎస్ఎస్సి కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్కు, స్టాఫ్ సెలక్షన్ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్కు కామన్ సిలబస్ ప్రిపరేషన్తో వెళ్ళొచ్చు. ఒకటి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ కామన్ సిలబస్ అంతా సేమ్ ఉంటుంది ప్రతి ఎగ్జామ్కు. సో ఒక్కసారి ఎస్ఎస్సికి సిజిఎల్కు ప్రిపేర్ అయిపోతే అన్ని ఎగ్జామ్స్కు కామన్గా ప్రిపేర్ అయిపోయినట్లే. సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా సిజిఎల్ ప్రిపరేషన్తో అన్ని ఎగ్జామ్స్కు రాసేయచ్చు అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటారు దీన్ని, జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్. జనరల్ ఇంటెలిజెన్స్ ఒకటి, జనరల్ అవేర్నెస్, తర్వాత వచ్చేసి అర్థమెటిక్ ఆర్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇక లాస్ట్ది ఇంగ్లీష్. సో ఈ 4 సెక్షన్స్ అనేది కామన్ సెక్షన్స్ అని చెప్పాలి. ప్రతి ఎగ్జామ్లో ఈ 4 సెక్షన్ కంపల్సరీ. చాలా ఎగ్జామ్స్లో 25 క్వశ్చన్స్ ఓన్లీ సిపిఓ, ఎస్ఐ ఇన్ సిపిఓ మాత్రమే 50 క్వశ్చన్స్ కనిపిస్తాయి. అన్నిట్లో కామన్ సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, జనరల్ అవేర్నెస్ జనరల్గా జీకే అంటూ ఉంటాం, అర్థమెటిక్ ఆర్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్. ఈ 4 సెక్షన్స్ కామన్గా ప్రిపేర్ అయితే సిలబస్ మ్యాక్సిమం అన్నింటికి కూడా ఒకే రకమైన సిలబస్. కొద్దిగా తేడా ఉంటుంది సిలబస్లో, స్టాండర్డ్ ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. సిలబస్ కాపీ చూసినట్లయితే మీరు సేమ్ టైప్ ఆఫ్ సిలబస్ ఒక్క ప్రిపరేషన్తో అన్ని జాబ్స్కు రాయొచ్చు. నియర్లీ కానిస్టేబుల్ జాబ్స్ అయితే కానిస్టేబుల్ ఒక్కటే 30,000 to 50,000 వేకెన్సీస్ వస్తుంటాయి ప్రతి ఇయర్. కాబట్టి ఇక్కడ 50,000 వరకు వేకెన్సీస్ వస్తాయి. మిగతావన్నీ కలిపి ఒక 20,000 to 30,000 వేకెన్సీస్ వస్తుంటాయి. కాబట్టి అన్నిటికీ కామన్ ప్రిపరేషన్తో మీరు జాబ్ ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా వితిన్ 1 year స్పాన్లోనే మీరు జాబ్స్ కొట్టచ్చు. అది కాక వేకెన్సీస్ చాలా వస్తున్నాయి 2023-24కు. వీటిని యూటిలైజ్ చేసుకోవాలంటే మంచిగా ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వగలిగితే ఈ సెక్షన్స్ అన్నీ మీరు ఖచ్చితంగా 1 year లోపే ప్రిపరేషన్తో ఏదో ఒక జాబ్ అయితే కొట్టేసుకోవచ్చు.
సో దీనికి సంబంధించి రెఫరెన్స్ బుక్స్ కింద ఏ బుక్స్ తీసుకుంటే బాగుంటుంది అంటే, రెఫరెన్స్ కింద సీజీఎల్కి అయితే టైర్ 1 అండ్ టైర్ 2 ఒకేసారి ప్రిపరేషన్ చేస్తే మంచిది కాబట్టి మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ రెండు కలిపి కిరణ్ది బుక్స్ తీసుకోండి. కిరణ్ వచ్చేసి టోటల్గా మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ పైన సపరేట్ బుక్స్ వస్తాయి, రెండు 10,000 ప్లస్ ఉండే క్వశ్చన్స్ ఉండే బుక్ వస్తుంది. సో దానికి సంబంధించి మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ కిరణ్ బుక్స్, అలాగే జనరల్ స్టడీస్ కూడా కిరణ్ బుక్ తీసుకునే ఇబ్బంది లేదు. లేదా అరిహంత్ పబ్లికేషన్స్ సంబంధించిన బుక్స్ ఏవి తీసుకున్నా కూడా సీజీఎల్కి పనికి వస్తాయి. రీజనింగ్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్కి అయితే బుక్ అయితే మ్యాక్సిమం అవసరం లేదు. లేదా అవసరం ఉంది అనుకునే వాళ్ళు, బ్యాంకింగ్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ను ప్రిఫర్ చేయండి. ఆర్ఎస్ అగర్వాల్. సో టైర్ 1 టైర్ 2 రెండు కూడా కిరణ్ పబ్లికేషన్స్లోనే మీకు కవర్ అయిపోతాయి. ఇంకా హై లెవెల్ మ్యాథ్ కావాలంటే మాత్రం మిగతా బుక్స్ ఏవైనా కూడా మనం రెఫర్ చేయొచ్చు. క్వాంటమ్ క్యాట్ కూడా తీసుకోవచ్చు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలంటే. సో అంత లెవెల్ వరకు ప్రిపరేషన్ అవసరం లేదు కాబట్టి జనరల్గా కిరణ్ బుక్ అయితే ఇప్పటికి మీకు సరిపోతుంది స్టార్టర్స్కు. అరిహంత్ పబ్లికేషన్ తీసుకోవచ్చు. ఎస్పి బక్షి రాసిన ఇంగ్లీష్కు సంబంధించిన బుక్ అరిహంత్ పబ్లికేషన్స్ తీసుకుంటే ఇంగ్లీష్కు పూర్తిగా మీకు సెట్ అయిపోతుంది. అది రీజనింగ్ బుక్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ సరిపోతుంది. మ్యాథ్స్కు ఇంగ్లీష్కు తర్వాత మ్యాథ్స్ ఇంగ్లీష్ సంబంధించి కిరణ్ పబ్లికేషన్స్. జీకేకి అయితే లూసెంట్ కానీ అరిహంత్ పబ్లికేషన్స్ కానీ ఏది తీసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇక క్విక్కర్ మ్యాథ్స్కు ఎం టైరా బుక్ ప్రిఫర్ చేయండి. క్విక్కర్ మ్యాథ్స్ అంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్కు షార్ట్ కట్స్కు అయితే ఎం టైరా బుక్నైతే క్విక్కర్ మ్యాథ్స్ ఎం టైరా బుక్ ఉంది, చాలా బాగుంటుంది. సో ఈ బుక్ తీసుకోండి. అన్నిటికీ ప్రిపరేషన్ అనేది మీరు ఒకే ప్రిపరేషన్తో అన్ని జాబ్స్కు రాయొచ్చు కాబట్టి సిలబస్ ముందర పెట్టుకోండి. ప్రీవియస్ పేపర్స్ను మనం సాల్వ్ చేసి మీకు యూట్యూబ్లో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. మీకు సీజీఎల్ సంబంధించిన అన్ని పేపర్లు సాల్వ్ చేసి మీకు పెట్టడానికి ట్రై చేస్తాం మేము. 2022కు సంబంధించినవి ఎలా సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ను షార్ట్ కట్ మెథడ్స్లో ఎలా చేస్తే విత్ ఇన్ టైం చేయగలరు అనే టిప్స్ కూడా మీకు చెప్తూ ఉంటాం. కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్ ఫర్ ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్ అప్డేట్స్.